వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు పక్షపాతి పార్టీ బీఆర్ఎస్ ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతు బంధు పథకం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించండి. డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. సొంత నియోజకవర్గంలో సేవ చేయలేని నాయకుడు బాన్స్వాడ ప్రజలకు ఏం సేవ చేస్తాడు? వర్ని మండలంలో స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీవి కారు కూతలు, కరెంటు కోతలు. కమర్పల్లి మండలంలో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు. కోరుట్ల నియోజకవర్గం బడాలింగపూర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 60 ఏళ్లలో కాని అభివృద్ధిని బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్లలో చేసి చూపాం. కిల్లా రోడ్లో రోడ్ షోలో నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నందిపేట్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్ లో చేరిక. కాంగ్రెస్ హయాంలో ఎత్తిపోతల పథకాలు, కాల్వలు ఆధునీకరించాం. రేంజల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో నగేష్ రెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో వైభవంగా పడి పూజ, మహా అన్నదానం. పెద్ద ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు. రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితికి పోతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఏడాదిన్నరలోపే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని, 24 గంటల కరెంట్ రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నామన్నారు. రైతు బంధు అనే పథకం గురించి జమానాలో వినలేదని, గత గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదని, ఆలోచించలేదని అన్నారు. మొట్టమొదటిసారి రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ అని అన్నారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొంటున్నామన్నారు. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. వీటితో రైతుల ముఖాలు తెల్లపడుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలన్నారు. 3 గంటల కరెంటు సరిపోతుందా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని అన్నారు. 24 గంటల కరెంటు ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రైతులందరూ 10 HP మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారని అన్నారు. 3 HP 5 HP మోటార్ రైతుల వద్ద ఉంటుందని, ఇప్పుడు 10 HP మోటార్ ఎవడు కొనియాలని, వాడి అయ్య కొనియాలని, యాడికెళ్ళి రావాలని కేసీఆర్ అన్నారు. మన వద్ద 30 లక్షల మోటార్లు ఉన్నాయని ఆలోచించాలని, కరెంటు బిల్లు ఏంది, ఎన్ని అవస్థలు, ఎన్ని లంచాలు, గతంలో ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదని ఏ బాధ లేదన్నారు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయన్నారు. ఈ పద్ధతి పోవాలని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని అన్నారు. వారు చాటుకు చెప్తలేరు, టీవీ ఇంటర్వ్యూల్లో బాజాప్తా చెబుతున్నారని, వీటి గురించి ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంటే మీ బుడనవేలు పెడితే తప్ప మారే ప్రశ్న లేదు. ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది, మరి మీరు దీన్ని కాపాడుకుంటారా, కాంగ్రెస్ తప్ప ఏమి పొడగొట్టుకుంటారా, మీరు నిర్ణయం చేయాలి. రెండవది, ఈరోజు మేము రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత భూమికి నిదానంగా మంచిగా అక్కడ మేము విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో మీ డబ్బులు ఉంటున్నాయి. ఎంత రావన్నా అంత బరాబర్ నికరంగా వస్తున్నాయి.
దాని మీద మీరు మందు బస్తాలు కొనుక్కుంటున్నారో, పురుగుల మందు కొనుక్కుంటున్నారో, ఇత్తనాలు కొనుక్కుంటున్నారో, దేనికో దానికి వ్యవసాయానికి వాడుతున్నారు, మంచి పంటలు పండిస్తారు. ఇలా ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏం జరుగుతుంది? మళ్ళీ మొదటికైనా కథ వైకుంఠం ఆటలా పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసు ఉంటుంది తిరగన్నా. ఇవాళ మీ కడుపులో చల్లగదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో పడుతున్నాయి, ఇబ్బంది లేకుండా, ఒక రూపాయి కూడా తగ్గకుండా, ఎవరికి న్యాయ పైసలు లంచం ఇవ్వకుండా. అంటే మళ్ళీ దళారు రాజ్యమే వస్తుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ భూ కబ్జాలు, మళ్ళీ పైరవకారులు, మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలి, పట్టాగా ఉన్నట్టు ఏడాది తిరగాలి, దానికి ముట్ట చెప్పాలి. సొంత నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయలేని నాయకులు బాన్స్వాడ ప్రజలకు ఏం సేవ చేస్తారని బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ణి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి పాతవర్ణి గ్రామంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేయలేని కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు మాయమాటలకు మోసపోయే పరిస్థితుల్లో లేరని, అటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయకపోవడంతో అక్కడి ప్రజలు వారిని తిరస్కరించారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లరెడ్డికల్ వచ్చాడు, అక్కడ ఓడిస్తానికి వచ్చాడు. అక్కడ నీకు ఎందుకు ఓడిచ్చారు? పోయినసారి నువ్వు మంచి పనులు చేయలేదని ఓడిచ్చారు. ఇక్కడికి వచ్చి వీకేం చేస్తావు? ఇక్కడ తాడో పొంగరం ఉన్న దగ్గర చేయలేకపోయినావు. నేను ఆ ప్రజలు దించేసారు పని చక్కగా చేయక. ఇక్కడ వచ్చి ఏదో నేను గెలుస్తాను అని చెప్తున్నాడు. నీ అహంకారం చూస్తుంటే మా బాన్స్వాడ ప్రజలు అమాయకులు కాదు, చాలా విఘ్నులు, ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు. 40 సంవత్సరాల ఇతర పార్టీల పాలనలో అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ పాలనలో అంధకార బతుకులు అయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమర్పల్లి మండలం బషీరాబాద్, చౌట్పల్లి గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి మహిళలు బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పాలనలో తెలంగాణ ప్రజలు అంధకారంలో బతికారని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ చేతిలో గనక అధికారం పెడితే తెలంగాణ వెనుకబడిపోతుందని, అంధకార బతుకులు మళ్లీ వస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని సూచించారు. 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఒక సేవకుడిలా పనిచేస్తానన్నారు. కారు గుర్తుకు ఓటేసి మళ్లీ పట్టం కట్టి కేసీఆర్ను తనను దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బేల్దారి సంఘం కమ్యూనిటీలు చేసుకున్నాం, కుమ్మరి సంఘం చేసుకున్నాం, పద్మశాలి సంఘం చేసుకున్నాం, ఎస్సీవాడ కమ్యూనిటీలు చేసుకున్నాం, గంగాపుత్ర సంఘంకి ఇచ్చుకున్నాం, రజక సంఘానికి ఇచ్చుకున్నాం, గురడ్రెడ్డి సంఘం 1, గురడ్రెడ్డి సంఘం 2కి ఇచ్చుకున్నాం, ముదిరాజ్ సంఘానికి ఇచ్చుకున్నాం, శాలివాన సంఘంకి ఇచ్చుకున్నాం, దూరేకుల సంఘంకి ఇచ్చుకున్నాం, దళిత మాద సంఘంకి ఇచ్చుకున్నాం, కుమ్మరి సంఘం 2కి ఇచ్చుకున్నాం, కుర్మ సంఘంకి ఇచ్చుకున్నాం, గొల్లయ్య ఆదవ సంఘంకి ఇచ్చుకున్నాం. అట్లనే ముస్లిం మైనార్టీలకు షాదీఖానా 20 లక్షల రూపాయలు మళ్ళా మొన్న కూడా మంజూరు చేయమని అడిగినారు. అట్లనే చర్చికి కూడా 5 లక్షల రూపాయలు ప్రహారీ కూడా ఇచ్చుకున్నాం. ఇట్లా అన్ని రకాలుగా పెడితే 1,30 లక్షల రూపాయలు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేవుడు సురేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ దేవాలయాలకు కూడా మంజూరు చేయించడం జరిగింది. 78 లక్షల రూపాయలు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ నగర రూపురేఖలు మార్చామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల కిల్లా రోడ్డు, హష్మీ కాలనీ, ముజాహిద్ నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ అభివృద్ధిలో 60 ఏండ్లు వెనక ఉన్న నిజామాబాద్ నగరం కేవలం 9 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన కూడళ్లను సుందరంగా మార్చి విశాలమైన రోడ్లను నిర్మించామని, నెహ్రూ పార్క్ను అభివృద్ధి చేసి వాటర్ ఫౌంటైన్ను ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ నగరంలో మైనార్టీల సంక్షేమంలో భాగంగా 8 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 4,000 మంది
విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన అందిస్తున్నామన్నారు. బోధన్ రోడ్డులోని కబ్రస్థాన్లో కాంపౌండ్ వాల్కి స్టోన్ పిచ్చింగ్తో అలంకరించి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రఘునాథ చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చామని, ఐటీ హబ్ నిర్మాణం చేసి స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, మాజీ డిప్యూటీ మేయర్ మీర్ ముజాజ్ అలీ, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ ఖుద్దూస్, బబ్లు ఖాన్, కరీముద్దీన్, కమల్, ఫయాజ్, అమర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేశారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషి వల్లే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాకున్నా ముందు ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యమంత్రి కృషి వల్ల మోపాల్ మండలం మరియు ఇందల్వాయి మండలం ఏర్పడడం జరిగిందని, కొన్ని రోజుల క్రితమే మరో మండలం రామడుగు మండలంగా రూపుదిద్దిందని, కేసీఆర్ దయ వల్ల ఇది జరిగిందని అన్నారు. అదేవిధంగా దర్పల్లి మండలంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందని, దర్పల్లి మండలంలో నర్సింగ్ కాలేజీ మంజూరు చేయాలని వారు కోరారు. అదేవిధంగా డిచ్పల్లి మండలంలో కూడా డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, మరో ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయాలని వారు కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తాండాలను 50 గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో పోడు భూములకు 3000 ఎకరాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. 21 ప్యాకేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి సార్. 4 పంపులైనాయి, కొంత స్పీడప్ కాలేదు. దానిలో ఎవరికైతే భూములు మునుగుతున్నాయో మరి అది రెడీ అయితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మరి నిర్వాసితులకు రిహాబిలిటేషన్ స్కీము ప్రకటిస్తారని, నష్టపరిహారం కూడా కొంత పెంచి ఇస్తారని చెప్పి ఆశగా ఉంది. దానిలో మునిగే వాళ్ళంతా కూడా రేంజల్ మండలంలోని కందకుర్తి, నీలా గ్రామాల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ బోధన్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గురువారం రేంజల్ మండలంలోని కందకుర్తి, నీలా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్స్టేషన్లు, ఎత్తిపోతల పథకాలు, కెనాల్ కాల్వల ఆధునీకరణ, రోడ్ల వెడల్పు పనులు, జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, జిల్లా వ్యాప్తంగా ఆదర్శ, కస్తూర్బా పాఠశాలలు నిర్మించడం జరిగిందన్నారు. గత 9.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో కనీసం 25% అభివృద్ధి అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారా అని ప్రశ్నించారు. ఒకవేళ రుజువు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతాంగానికి ఉచిత విద్యుత్, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకు పక్కా ఇండ్ల నిర్మాణాలు, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల పేరిట ఇండ్ల స్థలాల కేటాయింపు, పేదల విద్యుత్ బకాయిల మాఫీ, ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి హక్కున చేర్చుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. 2018 ఎన్నికల ముందు ప్రజలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కేసీఆర్ ప్రభుత్వానికి చేత కాలేదని ఆరోపించారు. ఇంటికా ఉద్యోగం, నిరుద్యోగులకు 3,000 రూపాయల జీవన భృతి, అర్హులందరికీ పెన్షన్, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు, స్థలాలున్న వారికి నిధులు మంజూరు, దళితులకు 3 ఎకరాల భూమి తదితర పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేయకుండా నిలువునా మోసగించిందని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రస్తుతం ఎన్నికల్లో మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, అప్పుడే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలు విశ్వసనీయతతో ఉన్నారని తెలిపారు. అనంతరం కందకుర్తి పురాతన రామాలయంలో పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు అంతిరెడ్డి రాజారెడ్డి, మోబిన్ ఖాన్, నాగభూషణ్ రెడ్డి, సాయిరెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు. నీ రాజ్యం అంటే ఇటువంటి వాళ్లకు నేను నా కందకుర్తి ప్రజలకు చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి మీ కందకుర్తిలో ఏం పని చేసిండో ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తును మొత్తం చెడగొట్టాడే ఈ కేసీఆర్. అటువంటి వాళ్లకు మళ్ళా 5 ఏళ్ళు వేస్తే
మళ్ళీ ఇంకా ఎంత బాధలు పడతామో అది ఆలోచించాలని చెప్తా ఉన్నాను. ఆలోచించకుండా ఓట్లేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. కాబట్టి బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ బోధన్ మండలంలోని బర్దీపూర్, పెంటకలాన్, భూలక్ష్మి క్యాంప్, పెగడాపల్లి, లంగ్డాపూర్, మావంది ఖుర్ద్, కొప్పర్గా, హంగర్గా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతి నెల పెన్షన్ల కింద ప్రతి గ్రామానికి లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. చెక్ డ్యాంలు కట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు చనిపోతే రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, రైతు బంధు అందిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు పౌష్టికాహారం కింద 13,000 రూపాయలు, బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్కు 60 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి సన్నబియ్యం, రైతు పెట్టుబడి కింద 16,000 రూపాయలు అందిస్తామన్నారు. భూమి లేని వారు ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతిసారి గత 3 ఎలక్షన్ల నుంచి బర్దీపూర్ గ్రామంలో హనుమాన్ మందిరం దగ్గర నుంచి మన క్యాన్వేసింగ్ నియోజకవర్గంలో మనం మొదలు పెడతాం. ఈరోజు కూడా అలానే మళ్ళా ప్రతిసారి లెక్కనే ఆ ఆంజనేయుల స్వామి ఆశీస్సులతోని మళ్ళీ ఈ క్యాంపెయిన్ని మేమందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా, ఉత్సాహంగా నన్ను ఆహ్వానించినందుకు బర్దీపూర్ గ్రామస్తులకు, అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో రైతులకు అన్ని విధాలుగా లిఫ్టు మరియు ఎత్తిపోతల ద్వారా 3 కాలాల పంటలు పండించుకునే విధంగా రైతులకు సాగునీరు అందించి అందరికీ అండగా నిలిచామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం మియాపూర్తో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మత్స్యకారులు వలలతో ఘన స్వాగతం చెప్పారు. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని డీజే ధ్వనులు, డప్పు వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో కుల సంఘాలకు ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపాలన్నారు. అందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకువస్తే ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇంత మంచిగా ప్రేమతో వాళ్ళందరూ నన్నే గెలిపిస్తా అని చెప్తున్నారు. నేను నమ్మకం పడ్డలే. అవ్వంది అడిగంది అవ్వైనా పువ్వు పెట్టది. నేను మాయా పేపర్లను మళ్ళా అడుగుతాను. వచ్చిన మీ యొక్క గ్రామంలోనే వాళ్ళే కాకుండా 129 మందికి గాను 2,016 రూపాయల పింఛన్ల చొప్పున, నెలకు 2,67,000 చొప్పున, సంవత్సరానికి 32 లక్షల చొప్పున ఇప్పటి వరకు ఈ చిన్న గ్రామానికి 100 ఇండ్లు ఉన్న గ్రామానికి 2,40,00,000 రూపాయలు పింఛన్ వచ్చింది. వాస్తవం కాదా? అక్కడ ఉన్న వాళ్ళు సప్పగున్నారు, కొద్దిగా జరుగురు కదా. 2,40,00,000 వచ్చింది. వాస్తవం కాదా? ఇలా అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు మంచిగా కాలేవా? మాయాపూర్ కోడళ్ళు మామయ్య తిన్నవా అని అడుగుతలేరా? అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అంటుడు. ఈ ప్రేమ యాడికెంచి వచ్చింది? కేసీఆర్ ఇచ్చిన పైసలు అత్త సంచిన డబ్బు. రుద్రూర్ మండలంలో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 70వ బూత్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి 1,00,000 మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గొర్ల కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజీవులు, అంజయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నామని మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ కాలనీలో, వినాయక్ నగర్ కాలనీలో, గోసంగి కాలనీలో బీఆర్ఎస్ మేనిఫెస్టోను, ప్రచార పత్రాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగిందని తెలిపారు. ప్రజలు స్పందిస్తూ మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కోరుతున్నారని వారు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు ద్యావతి మురళి, ఎస్సీ విభాగం గ్రామశాఖ అధ్యక్షుడు పిట్ల దయాకర్, నాయకులు నల్ల తిరుపతి, సూదం రాజారాం, ద్యావతి మురళి, మోతే మహేష్, ములుగు హరీష్, ద్యావతి రాజశేఖర్, ద్యావతి వినీల్, మీసాల వికాస్, ద్యావతి అభిషేక్, ద్యావతి ధీరజ్, నల్ల దీపక్, కవ్వ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని 15, 16, 17వ వార్డుల్లో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 3 కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, స్థానిక కౌన్సిలర్లు మరియు రజితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి 10 సంవత్సరాలు పాలించిన తరుణంలో ఆర్మూర్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కష్టాల్లో ఉన్న ఆర్మూర్ను సమస్యలు లేకుండా చేశానని పేర్కొన్నారు. ప్రతి గల్లీలో రోడ్లు, ఇంటింటికి తాగునీరు అందేలా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరే విధంగా ఆయన కృషి చేశారని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా జీవన్ అన్న కోటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. నేను ఈ రోజు నుంచి టౌన్లో ప్రారంభించిన, టౌన్లో కూడా వాళ్ళే ముందుకొచ్చి ఖచ్చితంగా మేము కారు గుర్తు కోటేసి జీవన్ అన్నని మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పెన్షన్లు వస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్స్ వస్తుంది, వికలాంగులు వస్తుంది, ఒంటరి మహిళది వస్తున్నది. మేము జీవన్ అన్నని 2 సార్లు అయితే ఏ విధంగా వేసి గెలిపించినామో, 3వసారి కూడా కారు గుర్తు కోటేసి. అయ్యప్ప స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని నల్ల నగేష్ రెడ్డి గురుస్వామి అన్నారు. అయ్యప్ప ఆలయంలో పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప దేవాలయంలో నల్ల నగేష్ రెడ్డి గురుస్వామి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ, మా నాన్న కీర్తిశేషులు నల్ల యోగానందరెడ్డి జ్ఞాపకార్థం అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు వసతి గృహం ఏర్పాటు చేశామని చెప్పారు. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణి కంఠ శరణమయ స్వామి శరణమయ. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణి కంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా. నూతన వసతి గృహంలో గణపతి హోమం నిర్వహించి స్వాములకు భిక్ష పెట్టామని తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మండల పూజ కలదని తెలిపారు. ఇది మా ఫాదర్ జ్ఞాపకార్థము. చాలా ఒక 10 years బ్యాక్ కింద డైనింగ్ హాల్ కట్టించాము. మీద డార్మెటరీ అంటే విడిది అయ్యప్ప భక్తులకు మరి ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు ఉండడానికి ఒక 100 మందికి సదుపాయము, లాకర్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పించాము. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కొడుకు అనూప్ రెడ్డి, అల్లుడు ఆశీష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గంగస్థాన్లో మేయర్ నీతు కిరణ్ ఎమ్మెల్యే సోదరి మనులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలా సోదరి మనులు వాణి రాణి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలా గెలుపు కోసం వారి సోదరి మనులు గంగస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గణేష్ బిగాలను గెలిపించాలని కోరారు. బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండేకు ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో పుల్కల్, బడారేంజల్, వాజిద్ నగర్, గుండెనమిలి, సిరిసముందర్, రాజుల్లా గ్రామాల్లో జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండేకు నాయకులు, కార్యకర్తలతో కలిసి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి షిండే ప్రచార రథం పైనుండి మాట్లాడుతూ 3 సార్లు తనను ఆశీర్వదించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఒకసారి 4వసారి ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు.
పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉందని జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే అన్నారు. బుధవారం బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం జుక్కలని, జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు అందేలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో ఏ ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు అందని కుటుంబం లేని విధంగా అన్ని కుటుంబాలకు అందేలా తనదే పూర్తి బాధ్యత అని షిండే తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో తన గుర్తు కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. కామారెడ్డి నుంచే పోటీ చేస్తా ఉన్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించినట్టయితది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎవరికి ఇల్లు కావాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంటది. ఆ విధంగా ఈ గ్రామంలో ఎవరైతే గుడిసెలో ఉన్నారో, ఎవరైతే రేకుల షెడ్లో ఉన్నారో, 3-4 అన్నదమ్ములుండి ఒకే ఇంట్లో ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు సహకరించవద్దని, బాధ్యత లేనోళ్లకు పగ్గాలు ఇవ్వొద్దని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. బుధవారం రాత్రి మోర్తాడ్లో ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ బూటకపు హామీలను పట్టించుకోవద్దని కవిత కోరారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని 3వ అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మోర్తాడ్ను 125 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేశానని వివరించారు. 3.5 కోట్లతో సీసీ రోడ్లు, బద్దంవాడలో 2 బ్రిడ్జీలు, గాంధీవాడలో సీసీ రోడ్లు, ఏలాలవాడలో 2 బ్రిడ్జీలు, తక్కూరివాడలో సీసీ రోడ్లు, బైపాస్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చామని, ఇంటింటికి భగీరథ నీళ్లు అందించామని అన్నారు. మోర్తాడ్లో 20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పూర్తి చేశామన్నారు. చౌట్పల్లి హనుమంత్ షిండే ఎత్తిపోతల పథకానికి స్టీల్ పైపులు 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి రైతులకు నిరందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారంలో డాక్టర్ మధుశేఖర్, సర్పంచ్ ధరణి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ పాల్గొన్నారు. చిత్ర హింసలు పెట్టింది, మనల్ని ఇష్టమని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. यहाँ हमारे मुसलमान भाई हैं, बहन हैं, आपको मालूम है पिछले जब कांग्रेस की सरकार थी इतना अमन नहीं था, इतना चैन नहीं था, इतना शांति नहीं था, इतनी तरक्की नहीं थी और अपने वास्ते ऐसे सोचने वाले लोग वो नहीं थे. आप पहचानिए, सोने को परख के देखिए, हर चमकने वाले चीज సోనా నై హోతా. మా అక్క చెల్లెలు గుర్తుపట్టాలి, మెరిచేదంతా బంగారం కాదు. మంచిగా మాట్లాడంగానే, తీయటి మాటలు చెప్పంగానే వాళ్ళు కేసీఆర్ లాగా బాధ్యతగా పనిచేసే నాయకులు కాదన్న విషయం దయచేసి మా అక్క చెల్లెలు, మా మైనార్టీ సోదరులు, మా క్రిస్టియన్ మైనార్టీ సోదరులు గుర్తుపట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అందరికీ కవితమ్మ గారికి నాకు అఖండ స్వాగతం పలికి బోనాలు నెత్తి మీద పెట్టుకొని దాదాపు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చినటువంటి నా మోర్తాడ్ గ్రామ అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ పేరు పేరున, ఇటు కుడి చేదిక్కున్న అక్క చెల్లెళ్లకు, తల్లులకు, ఇటు ముందున్నటువంటి అక్క చెల్లెలు తల్లులకు, వెనకాలన్నటువంటి అక్క చెల్లెలు తల్లులకు, వెనకాలన్నటువంటి అందరి మోర్తాడ్ గ్రామ ప్రజలకు, అట్లే వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది గన్నలకు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, తెలంగాణను తెర్రు చేసుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత బడాలింగపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ గ్రామాల్లో చెరువులు నీళ్లతో కలకలలాడుతున్నాయని తెలిపారు. చెరువు ఎండిపోయినప్పుడు చెరువును విడిచిపెట్టి కప్పలు వెళ్లిపోతాయని, కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేపల్లాంటి వాళ్ళని, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కప్పల్లాంటి వాళ్ళని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం బీజేపీ ఎప్పుడూ మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ దీక్ష చేసేంత వరకు ఒక్కరూ మాట్లాడలేదని విమర్శించారు. వాళ్ల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. చెరువులు ఎండిన నాడు ప్రజలతో బీఆర్ఎస్ ఉందని, ఇప్పుడు చెరువులు నిండిన నాడు కూడా ప్రజలతోనే బీఆర్ఎస్ ఉందని వివరించారు. కష్టంలో ఉన్నప్పుడు మనతోనే ఉంటే మనవాడవుతారని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 100 మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ చేశారని అన్నారు. ఇగో ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే అప్పుడే రైతు బంధు పెరుగుతుంది. ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే అప్పుడే పెన్షన్ 2000 పోయి 5000 అవుతుంది. ఇక్కడ మా సంజయ్ అన్న గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంటుకు రైతులకు అట్లే ఉంటది. ఇక మా సంజయ్ అన్న గెలిస్తే సిలిండర్ 400 రూపాయలకు వస్తుంది. ఇక ఆగమాగమై ఇంకేదన్నా ఆలోచన చేసి వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తే వాళ్ళు మాట మీద నిలబట్టోళ్ళు కాదు, మాట కరున్నోళ్ళు కాదు, మాట మర్యాద ఉన్నోళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళని గెలిపించుకొని ఏం సాధించేది ఉందో దయచేసి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. వ్యాపారవేత్తల సమస్యలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెక్ పెడుతుందని అధ్యక్షుడు రావులపల్లి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఎఫ్సీఐ అధికారులు, రాష్ట్ర ఆహార సంస్థ, గిడ్డంగుల మేనేజర్లు, రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా నుండి రైస్ మిల్లర్లు ధాన్యం తరలించుటకు ఎక్కువ ఏసీకేలకు అవకాశం కల్పించడంతో పాటు గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలని, మిల్లర్ల నుండి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొనుటకు ఆమోదించాలని కోరారు. రైస్ మిల్లర్లు కూడా తమకు నిర్ధారించిన సీఎంఆర్ రైస్ను భారత ఆహార సంస్థకు సకాలంలో తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం మాస్టర్ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఆయా నియోజకవర్గ స్థాయిలో ఈవీఎంలు, వీవీ ప్యాలెట్ల నిర్వహణ, మాక్ పోలింగ్, చెక్లిస్ట్ ప్రకారం పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు అనుసరించాల్సిన విధానాలపై 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామని, వారికి స్పష్టమైన అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్కు మార్గనిర్దేశం చేయుటకు పోలింగ్ బూత్ సమీపంలో ఓటర్ అసిస్టెంట్స్ బూత్లు ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూత్ ఎదుట ఓటరు సమాచార నిమిత్తం బూత్ వివరాలు, ఎలా ఓటు వేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అభ్యర్థుల జాబితా ఉన్న 4 రకాల గోడ పత్రికలు ప్రదర్శించాలన్నారు. పోలింగ్ రోజుకి ఉదయం 5:30 పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి డేటా క్లియర్ చేయాలన్నారు. రహస్య ఓటింగ్ పాటించేలా కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సెక్టోరల్ అధికారికి తెలపాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 సిబ్బందిని కేటాయిస్తున్నామని, అందులో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉంటారన్నారు. ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, 2 పోలింగ్ సిబ్బంది ఉంటారన్నారు. జిల్లా నుండి వచ్చే బాయిల్డ్ రైస్, రా రైస్, సీఎంఆర్ను రాష్ట్ర ఆహార సంస్థ గిడ్డంగులకు తరలించుటకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధికంగా హమాలీలను ఏర్పాటు చేసి అన్లోడ్ చేసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఎఫ్సీఐ అధికారులను కోరారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఎఫ్సీఐ అధికారులు, రాష్ట్ర ఆహార సంస్థ, గిడ్డంగుల మేనేజర్లు, రైస్ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా నుండి రైస్ మిల్లర్లు ధాన్యం తరలించుటకు ఎక్కువ ఏసీకేలకు అవకాశం కల్పించడంతో పాటు గోదాముల్లో స్థలాన్ని అందుబాటులో ఉంచాలని, మిల్లర్ల నుండి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొనుటకు ఆమోదించాలని కోరారు. రైస్ మిల్లర్లు కూడా తమకు నిర్ధారించిన సీఎంఆర్ రైస్ను భారత ఆహార సంస్థకు సకాలంలో తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ సాధ్యమని 31వ డివిజన్ కార్పొరేటర్ మునావర్ అలీ అన్నారు. నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లో స్థానిక కార్పొరేటర్ మునావర్ అలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, మన నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని కోరారు. మరికొన్ని మండలాల వార్తలు. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామస్తులు కల్లెడ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న సీఎం కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. బస్సుల్లో కదిలిన జనాలకు అందుబాటులో ఉండి అందరికీ సేవలు ఉంటామని, 3వసారి ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందని, కాబట్టి మేమిచ్చే పథకాలు ఎవరు కూడా ఇవ్వలేరని, ప్రజలందరూ మన సీఎం పరిపాలన నచ్చి ఊరూరున పార్టీలో నుండి వెళ్లి మారి మన టీఆర్ఎస్లో చేరుతున్నారని, రైతులకు ఎన్నో పథకాలు, రైతులు చెప్పుకోలేనటువంటి పథకాలు కూడా అమలు పరుస్తూ రైతును అభివృద్ధి చేస్తూ రాజును చేస్తానన్న మాట, రాజును
పనులు చేసి చూయిస్తున్నాడని, అప్పట్లో కరెంటు 3 గంటలు వస్తుందని ఎదురు చూసేవారని, ఇప్పుడు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. అలాంటి కేసీఆర్ను మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మూడోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఈరోజు సీఎం వస్తున్న సందర్భంగా సీఎంను చూడ్డానికి అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారని దర్పల్లి ఎంపీ కల్లెడ నవీన్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డికి యువకులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అలాగే మహిళలు మంగళ హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. తొర్లికొండ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కుమార్, మండల పిఆర్టీయూ అధ్యక్షులు ప్రవీణ, ప్రధాన కార్యదర్శి గోపి, పాఠశాల సముదాయ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన రేణుకా సేవలు మరువలేనివని కొనియాడారు. బదిలీపై రేణుక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కోరాకు వెళ్లారు. ఈ వేడుకోలు సమావేశంలో విద్యార్థులు తమ సాన్నిహిత్యాన్ని ప్రకటించి చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేశారు. కటకం రాజన్న సారథ్యంలో స్థానిక మహారాష్ట్రాలను కలుపుకొని 1992లో స్థాపించిన సంస్థ శ్రీ సాయి భక్త సేవా మండలి ఖేడ్ గల్లీలో నిన్న సాయి పాల్కి షిరిడికి వెళ్ళింది. ఈ రోజు బండారా ఉంది. మొత్తం కడ్కెళ్లి ప్రజలు వేల మంది స్వాదిష్టమైన భోజనాలు, స్వీట్స్ భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. గురువారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఎన్నికలపై అవగాహన కోసం సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఎన్నికల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు జరుగుతున్న ఎన్నికలు ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదని, దేశంలో రాష్ట్రంలో మతోన్మాద ఫాసిజం నియంతృత్వంతో ప్రజాస్వామిక హక్కులను ప్రశ్నించే తత్వం పెంచి పోషిస్తున్నారు. అందుకే వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో మత ఉన్మాదిగా మారిన బీజేపీ, దీనికి బీటీంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ఎంఐఎంలను ఓడించాలని, ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడే వారికి మద్దతుగా ఇవ్వాలని ఆయన కోరారు. కేసీఆర్ 2 దఫాలుగా గెలిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదని, ఇప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజలు ఈసారి మతశక్తులైన బీజేపీ, ఎంఐఎం నియంతృత్వ బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, జిల్లా నాయకులు పి రామకృష్ణ, ముత్తన్న, ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, నాయకులు నజీర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని అట్లాగే గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని బీఆర్ఎస్ పార్టీ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఎం ప్రజాపంత భావిస్తా ఉంది. ఈ వెలుగులోనే కోలుకున్న సమస్యను మనం తీసుకున్నప్పుడు ఏదైతే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు పక్షపాతి పార్టీ బీఆర్ఎస్, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతు బంధు పథకం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించండి. డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. సొంత నియోజకవర్గంలో సేవ చేయలేని నాయకుడు బాన్స్వాడ ప్రజలకు ఏం సేవ చేస్తాడు? వర్ని మండలంలో స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీవి కారు కూతలు, కరెంటు కోతలు. కమర్పల్లి మండలంలో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు. కోరుట్ల నియోజకవర్గం బడాలింగపూర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 60 ఏళ్లలో కాని అభివృద్ధిని బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్లలో చేసి చూపాం. కిల్లా రోడ్లో రోడ్ షోలో నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
నందిపేట్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్ లో చేరిక. కాంగ్రెస్ హయాంలో ఎత్తిపోతల పథకాలు, కాల్వలు ఆధునీకరించాం. రేంజల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో నగేష్ రెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో వైభవంగా పడి పూజ, మహా అన్నదానం. పెద్ద ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.